దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరినో వారిని చంపాను. ఉండండి, ఒక్కొక్క విషయం ఒక్కొక్క చెప్తాను. అంత బలమైన రాజు దేవుడు ఇచ్చారు ఆ రాజు పదవిని. అతను ఏం చేశాడు? అధికారంలో ఉండగా ఏం చేశాడండి? తాను ఎవరిని చంపగోరినో వారిని చంపారు ఒకటి, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించారు, ఎవరిని ఇచ్చింపగోరినో వారిని హెచ్చించారు, ఎవరిని పడవేయగోరినో వారిని పడగొట్టారు. ఎందుకు? అధికారం చేతిలో ఉంది కదా. ఈ విధంగా చేశాడు. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలో మాట్లాడు వారును అతనికి భయపడి అతని ఎదుట వణకుచూనుండిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని రాష్ట్రాలు, ప్రపంచం ఒరిగిపోతుందంట ఈ యొక్క రాజుకి, ఒరిగిపోయిందంట. అప్పుడు నెబుకద్నెజరు అధికారంలో ఉండగా ఎవరిని చంపగోరినో వారిని చంపారు. నెబుకద్నెజరు గర్వం చేత చివరికి ఏం జరిగింది? మనుషులను బాధ పెట్టినా, మనుషులు ఏం చేసినా, దేవుడు అనేవాడు పరిపాలకుడు, ప్రపంచాన్ని పరిపాలించేది దేవుడు, మనుషులందరినీ పరిపాలించే దేవుడు. మరి గర్విష్ఠుల గర్వం అణచడానికే దేవుడు ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది నెబుకద్నెజరుకి? ఈ గర్వం వల్ల ఏం జరిగింది? ఇక్కడ పాపం వల్ల, ఇంత గర్విష్ఠుని యొక్క గర్వం వలన నెబుకద్నెజరుకి ఏం జరిగిందంటే ప్రియులారా, దానియేలు 4:33 ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏ విధంగా అంటే మానవుల నుండి అతన్ని తరిమిరి, అతని పశువుల వలె గడ్డి వేశాను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకిల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అయ్యను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తుప్పు రాలిపోయింది. ఇతను మానవుల మీద చూపించిన దుర్మార్గానికి ఇతను జరిగింది సరిపోయింది.